హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. నేను కంప్యూటర్ క్లాస్ మీకు స్టార్ట్ చేస్తానని చెప్పాను గదా! సో, నాకు ఈ మధ్యన కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. సో, ఈ రోజు నుంచయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇది క్లాస్ వైస్‌గా చేస్తాను. సో, ఈరోజైతే నేను ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాననమాట. నేనైతే నా ల్యాప్‌టాప్‌లో నేను చెప్తాను. మీరు సేమ్ ఇదే ల్యాప్‌టాప్‌లో ఉంటే ల్యాప్‌టాప్‌లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర సిస్టమ్ ఉన్న సిస్టమ్‌లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, నేనైతే నా దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే నేను ల్యాప్‌టాప్ ద్వారా నేను చెప్తున్నాను. సో, ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్. క్లాస్ నంబర్ 1 ఈరోజు చెప్పబోయేది నేను నోట్‌ప్యాడ్ అండి. నోట్‌ప్యాడ్ గురించి ఈరోజు చెప్తాను. సో, స్టార్టింగ్ ఎక్కడికి ఎళ్ళాలంటే ఇక్కడ టైప్ చేస్తే నోట్‌ప్యాడ్ అని మనకి కనిపిస్తది. అదే మీ దగ్గర ఒకవేళ ఈ సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్‌లో డైరెక్ట్‌గా మీకు ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా! ఈ ఐకాన్ నుంచే మనకి ఉంటదనమాట. దాని ద్వారా మనం డైరెక్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. ఇది ల్యాప్‌టాప్ కాబట్టి సో, ల్యాప్‌టాప్ నుంచి నేను ఎలాగా ఓపెన్ చేయాలనేది నేను చెప్తున్నాను. సో, నోట్‌ప్యాడ్‌కెళ్ళాలంటే ఇక్కడ టైప్ చేయాలి. ఓకే. నోట్‌ప్యాడ్ టైప్ చేసి వెంటనే చూడండి ఇక్కడ నోట్‌ప్యాడ్ అని వచ్చింది కదా! దాని మీద క్లిక్ చేయాలి వచ్చి. ఇప్పుడు మనకి నోట్‌ప్యాడ్ అనేది ఓపెన్ అవుతది. చూడండి నోట్‌ప్యాడ్ ఓపెన్ అయిపోయింది కదా! ఇది. ఈ 3 కీస్ కనిపిస్తుంది కదా! చూడండి కర్సర్ పెట్టి నేను చెప్తున్నాను. ఈ 3 కీస్ అన్నమాట. ఇది క్లోజింగ్ కీ అంటే ఇంటూ మార్క్‌లో ఉంది కదా! అది క్లోజ్ అన్నమాట. అంటే ఆ ట్యాబ్ క్లోజ్ చేయడానికి పూర్తిగా క్లోజ్ చేయడానికి ఆ ట్యాబ్ ఆహ్, కీ అనేది మనం వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనము మాక్సిమైన్ చేయడానికి వాడతామనమాట. ఈ సెంటర్‌లోది. ఓకే. ఈ స్క్వేర్ టైప్‌లో ఉంది కదా! ఇది మాక్సిమైన్ చేయడానికి వాడతాము. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఈ చిన్న స్ట్రెయిట్ లైన్ ఉంది కదా! స్లీపింగ్ లైన్ ఉంది కదా! ఇది మినిమైజ్. అంటే ఇప్పుడు మనకి ఈ ట్యాబ్ వచ్చేసి అప్లికేషన్ ట్యాబ్ చిన్న దాంట్లో అంటే మినిమైజ్‌లో ఉంది కాబట్టి మనం ఇది మాక్సిమైన్ చేద్దాం. ఓకే. ఇది క్లిక్ చేద్దాం. ఇప్పుడు మాక్సిమైన్ అయింది కదా! ఓకే. ఇప్పుడు మాక్సిమైన్ అయింది కదా! దీనికి ఇప్పుడు చూద్దాం. ఇవి మొత్తం కూడా కట్ చేయాలి. అంటే ముందు దీనికి ఏదైనా చేసుంటారు కాబట్టి అప్లికేషన్స్ ఏదైనా చేసుంటే ఇది ముందు ఉన్నాయన్నమాట ముందుది. సో, ఇవన్నీ కట్ చేయాలంటే షార్ట్ కీ వచ్చేసి కంట్రోల్+A అంటే కంట్రోల్ అలా పట్టుకుంటూ ఏని క్లిక్ చేయాలి. ఓకే. మీకు చూపిస్తాను చూడండి. కంట్రోల్ కీ ఎక్కడ ఉంది? చూడండి ఇది. ఓకే. కంట్రోల్ కీ CTRL అని రాసుంది కదా! ఇది. ఈ కంట్రోల్ కీ అలాగా ప్రెస్ చేసుకుంటూ ఈ A ప్రెస్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయింది చూడండి. ఓకే. ఇప్పుడు మొత్తం సెలెక్ట్ అయింది కదా! దీన్ని ఏం చేద్దామంటే డిలీట్ చేద్దాం. డిలీట్ కీ ఎక్కడుంది? బ్యాక్ స్పేస్ కొట్టొచ్చు. లేదు అంటే డిలీట్ కీ కూడా కొట్టొచ్చు. మనం బ్యాక్ స్పేస్ కీయే కొట్టేద్దాం. ఓకే. చూడండి స్క్రీన్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ బార్‌ని ఏమంటారంటే మెనూ బార్ అంటారు దీన్ని. ఈ బార్‌ని మెనూ బార్ అంటారు. ఓకే. ఇప్పుడు మెనూ బార్‌లోని స్టార్టింగ్ ఏటంటే ఇది మీకు జూమ్ చేసి చూపిస్తాను. స్టార్టింగ్ వచ్చేసి ఫైల్. ఓకే. ఆ ఫైల్‌లోకెళ్ళి మనము క్లిక్ చేద్దాం దాని మీద. క్లిక్ చేసాం గదా! క్లిక్ చేసిన తర్వాత ఇంకొంచెం జూమ్ చేస్తాను మీకు అంటే చూపించడానికి. చూడండి.
ఓకే. క్లిక్ చేసాం కదా! క్లిక్ చేసిన తర్వాత ఫైల్ మీదకెళ్ళి క్లిక్ చేస్తే ఈ చిన్న టేబుల్ అనేది మనకి స్టార్ట్ అయింది. సో, అందులో ఏదేది ఎలా వాడాలి, అలాగే పక్కనే షార్ట్ కీస్ కూడా ఉన్నాయన్నమాట. షార్ట్ కట్ కీస్. ఆ విధంగా వాడుకోవచ్చు షార్ట్ కట్ కీస్ ద్వారా అయినా, లేకపోతే మనము ఇటువైపు ఉన్నాయి దాని ద్వారానే వాడుకోవచ్చు అన్నమాట. షార్ట్ కీస్ ద్వారా అయితే మనకి ఈజీగా పని చేయడానికి ఏదైనా అప్లికేషన్ కానీ, పారాగ్రాఫ్ ఇవన్నీ కూడా మనము నోట్ ప్యాడ్ ద్వారా రాసుకోగలము. కానీ రెజ్యూమ్స్ ఇవన్నీ నోట్ ప్యాడ్ ద్వారా చేయలేము. ఎందుకంటే అది ఎక్కువగా ఎడిట్ చేయడానికి ఉండదు నోట్ ప్యాడ్లోని. సో, మనం దానికి వార్డ్లోనే చేయగలము. సో, వార్డ్లో చేసినప్పుడు మీకు చెప్తాను ఎలా చేయాలో. ఇప్పుడు నోట్ ప్యాడ్ కాబట్టి నోట్ ప్యాడ్లో ఎలా చేయాలో చెప్తున్నాను. సో, ఫైల్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి, ఇవి మొత్తం దీంట్లో ఉన్న ఫైల్లో ఉన్న ఇవి చూడండి. ఫైల్లో ఉన్న ఫస్ట్ వచ్చేసి న్యూ ట్యాబ్ అంటే కొత్త ట్యాబ్ తీసుకోవడం అనమాట. అంటే ముందే ఏదైనా రాసుకుంటే ఈ స్క్రీన్ మీద ఏదైనా రాసుకొని ఉంటే మనకి అదొద్దు, వేరే ట్యాబ్ తీసుకుందాం అంటే న్యూ ట్యాబ్. ఓకే, ఫైల్లోకి వెళ్ళి న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ కొత్తది వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి న్యూ విండో. ఈ న్యూ ట్యాబ్కి షార్ట్ కట్ కి వచ్చేసి Ctrl+N, అంటే కంట్రోల్ ఆ విధంగా అలాగా ప్రెస్ చేసుకుంటూ N ప్రెస్ చేయాలి. సో, అప్పుడు మనకి న్యూ ట్యాబ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూ విండో. ఓకే, న్యూ విండో అంటే న్యూ విండోలోకి వెళ్తుంది మనకి. ఇది మనకి ఎక్కువగా మనం యూజ్ చేయము. సో, దీనికి కూడా షార్ట్ కట్ కీ ఇచ్చాడు Ctrl+Shift+N. ఓకే, కంట్రోల్ అలాగే అదే టైంలో షిఫ్ట్ నొక్కుంటూ ఉండి వెంటనే N అనేది నొక్కాలి, అంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు మనకి న్యూ విండో దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్గా. షార్ట్ కట్ కీ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్. ఇప్పుడు మనము ఏదైనా నోట్ ప్యాడ్ ద్వారా సేవ్ చేసి ఉంటామో, సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మనము ఓపెన్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనము ఆ ఫోల్డర్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనము ఏవైనా సరే అప్లికేషన్ రెడీ చేస్తేనే ఫోల్డర్లోని సేవ్ చేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది. మనం ఏం చేయలేదు కాబట్టి సో ఓపెన్ అయితే ఇప్పుడు అవ్వదు. అంటే ఓపెన్ దేనికి యూజ్ చేస్తాము ఏటనేది చెప్తున్నాను. నెక్స్ట్ సేవ్. ఓకే, సేవ్ అంటే మనము ఏదైతే చేస్తామో, అంటే అప్లికేషన్ కానీ ఏదైనా రాస్తామో దానికి సేవ్ చేయాలంటే సేవ్ అని నొక్కాలి. అలాగే మనకి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+S. ఓకే, Ctrl+S నొక్కితే మనకి డైరెక్ట్గా సేవ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అంటే ఫోల్డర్ ఓపెన్ అయిపోద్ది. ఆ ఫోల్డర్లో మనము డైరెక్ట్గా మన ఫైల్ నేమ్ ఇచ్చి మనము సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేవ్ ఏజ్ అయితే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో సేవ్ ఏజ్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డూ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం కొత్తవారు ఎవరైనా చూస్తే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా క్లాసెస్ మీకు ఎలాగ నచ్చుతుందో, ఎలాగ అర్థమవుతుందో లేదా అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా కంప్యూటర్ క్లాసెస్ ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలా అనేది నాకు ప్లీజ్ చెప్పండి. చెప్పితే నాకు అర్థమవుతుంది. అలాగే దాంట్లో ఏది నేను చేంజెస్ చేయాలనేది నేను చేయగలుగుతాను. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక క్లాస్లో మీతో కలుస్తాను. బాయ్.